హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. సో, ఈ రోజు కూడా ఒక చిన్న టాపిక్ మీతో మాట్లాడదామని వచ్చాను. ఏంటి అనంటే మీరు లైఫ్‌లో పాజిటివ్‌గా, ఒక హ్యాపీగా మీరు లైఫ్ అంతా ప్రశాంతంగా గడపాలి అని అనుకుంటున్నారు అంటే నాకు తెలిసి నేను ఫాలో చేస్తున్న ఈ 5 విషయాలు మీకు చెప్తాను. మీ వల్ల అవుతే ఫాలో అవ్వండి. సో, ఫస్ట్ ఏంటి అనంటే కోప్పడకండి. మెయిన్ ఫస్ట్ చెప్పేది అదే. కోపం వల్ల వచ్చేది ఏది ఉండదు. అంటే ఇప్పుడు కోపమే కదా అనేసి టక్‌మని కోపం వచ్చేస్తది. ఏ మాట అంటే ఆ మాట పారేస్తూ ఉంటామనమాట. సో, అందరిని అనలేదు కొంతమంది. ఏ మాట చెప్తున్నామో అస్సల పారేస్తూ ఉంటాం. అదే మీ చేతుల్లో ఒక కత్తినిచ్చి మాటలకు బదులుగా నీకెంత కోపం ఉందో వాళ్ళ మీద చూపించు అంటే పొడిచి చంపేస్తామా ఏటి? లేదు కదా! అలాగే సో, మీరు ఎంత మీకు కోపం వచ్చినా సరే మీ నాలుక కత్తి అనుకోండి. మీ నాలుక కత్తి అనుకోని కోపాన్ని ఎంత కంట్రోల్ చేయగలరో అంత కంట్రోల్ చేసుకోండి. ఆహ్, నా నేను అది నేను ఉండేదాన్ని. కోపం అంటే నాకు విపరీతంగా వచ్చి ఉండేదనమాట. కానీ వీలైనంత వరకు బయటికి నేను చూపించను. కానీ మా ఇంట్లో మా బాబుతో, మా వారితో అలా ఏదో ఒక గొడవలాడుతూ ఉండేదాన్ని. తర్వాత నేను గొడవలాడి ఏ ఏ మాటలాడానో మా బాబు ఒక సెకండ్ స్టాండర్డ్ కూడా ఉండదు. ఇంకా చిన్నోడు అనుకుంటాను. ఫస్ట్ స్టాండర్డ్ ఏదో టైంలో ఆ మాటని సేమ్ నేను ఏ టోన్‌తో చెప్పానో ఆ టోన్‌తో వాడు తిరిగి చెప్తున్నాడు. అప్పుడు నాకు అనిపించింది. ఓహ్! మనం ఏదంటే అదే వాడు మళ్ళీ రిటర్న్ అంటున్నాడు. సో, అందువల్ల మనం ఎంత మన కోపాన్ని తగ్గించుకుంటే అంత మనకి నార్మల్‌గా ఉంటది అనేసి. సో, ఇప్పుడు మేమున్న ఇంట్లో హౌస్ ఓనర్ వాళ్ళు గూడా అడుగుతారనమాట. ఆ అక్క అయితే అప్పుడప్పుడు కోపం వచ్చిందంటే మార్నింగ్ గిన్నెలు దడదడలాడుతది. సౌండ్ గట్టి గసిరారు అంటే మా ఏరియాలో అందరికి వినిపించినట్లు బూతు మాటలతో వస్తదనమాట. సో, అంటే మళ్ళీ నార్మల్ అయిపోయారంటే ఎంత సాఫ్ట్‌గా ఉంటారో అంత సాఫ్ట్‌గా ఉంటారు. సో, కానీ ఆహ్, మా బాబు అలా అరవగానే అడుగుతాడు. "అమ్మ ఎందుకమ్మా ఈ ఆంటీ అంతలాగా అరుస్తున్నారు?" అనేసి అడుగుతాడనమాట. సో, అందువల్ల మనం కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మీ లైఫ్ చాలా చాలా బెటర్‌గా ఉంటది. మనం మన మీద ఎవరు కోప్పడకూడదు అంటే, మనం ముందు ఎవరి మీద కోప్పడకుండా ఉండాలి. ఎందుకంటే కోపమే రాకుండా ఆహ్, అంటే అదేంటి సైలెంట్‌గా ఉండాలా అనేసి కాదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడండి. కోపం వల్ల యూజ్ ఉండదు. ఇది ఎప్పుడు నాకు బాగా అంటే నాకు ఎ అప్పుడప్పుడు కూడా కోపం వస్తూ ఉంటది. ఇప్పటికి ఎప్పుడో కోపం రాకుండా ఉండదు. కానీ నా నోటి నుంచి బూతు మాటలు అనేది రాదు. నేను గట్టిగా అరిసి అలాంటి కోపాలైతే పడననమాట. సో, నార్మల్‌గా కోపం అంటే ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అంటాను. సో, ఆ మాట అంటేనే వాళ్ళకి ఎందుకంటే ఇంత కోపపడకుండా మనం ఈ మాట అంటూనే వాళ్ళేదో తప్పు చేస్తున్నారు అన్నట్లు వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చేస్తది. అందువల్ల సో, వీలైనంత వరకు అది కాకుండా కోపం ఎక్కువొచ్చింది అనుకోండి, మీకు బాడీ అంతా ఏంటవుతది అంటే, తల అంతా పగిలి అంటే ఉన్న నరం అంతా మీకు పగిలిపోయినట్లు ఉంటదనమాట. దాని తర్వాత అది నార్మల్‌కి రావడానికి మీకు టైం ఎక్కువ తీసుకుంటది. సో, ఆ ప్రెషర్ తోటే మనం రోజంతా ఉండాలి. మళ్ళీ ఈ జన్మ అనేసి వచ్చేసాము, పుట్టేసాము, మనుషులుగా పుట్టేసాము. మన వల్ల ఎంత ఇంకొకళ్ళకి ఇవ్వగలమో అంత ఇచ్చేసి వెళ్ళిపోతే ఏంటయిపోతది? మన ఇ అంటే డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఫ్రీగా ఇచ్చేది మనం. మనల్ని మార్చుకుంటే ఫ్రీగా ఇచ్చేది. కోప్పడకుండా ఉండడం. అంతే అన్నమాట. సో, సింపుల్. కానీ పాటించడం కొంచెం కష్టం. అలవాటు చేసుకోండి. అలవాటయిపోతది. ఇప్పుడు నేను కోప్పడి మారాను అని నేను చెప్తున్నాను. సో, నా వల్ల చేయగలిగింది మీరు చేయగలుగుతారు. సో, ఒకళ్ళు చేయలేని పని ఒకళ్ళు చేసింది ఒకళ్ళు చేయొచ్చు. ఎవరైనా చెయ్యొచ్చు అన్న పనే చెప్తున్నానన్నమాట. సో, మనం ఆడవాళ్ళుగా మన ఇంట్లో మన కోపాన్ని తగ్గించుకుంటూ ప్రశాంతంగా ఉంటే మన ఇల్లంతా నిజంగా ప్రశాంతంగా ఉంటదండి. మీరు నా కోసం ఎక్కువ రోజులు కాదు. ఒక 3 రోజులు ఎంత వాళ్ళు కోపం తెప్పించినా సరే, కంట్రోల్‌గా ఉండి చూడండి. మీకు రిప్లై బావుంటది. కానీ ఇన్ని సంవత్సరాలు కోప్పడి సడెన్‌గా సైలెంట్‌గా ఉంటే అది కూడా రెచ్చగొడతారా? ఏంటి మేడం గారు మాట్లాడరా? మేడం గారికి కోపం రాదా? ఏంటి సడెన్‌గా మీ అమ్మ మారిపోయింది, మీ అక్క మారిపోయింది, ఏదో ఒకటి అంటూ ఉంటారు. వాళ్ళు అలా అంటూనే ఉంటారు. మనం సైలెంట్ అవుతున్న కొలది వాళ్ళు తిరిగి మళ్ళీ మన కోసం వచ్చేస్తారనమాట. అంటే ఎందుకో సైలెంట్‌గా ఉంటున్నాం. సో, మనం చేంజ్ అయ్యాము అంటే ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. చాలా మందికేంటంటే నేను ఈరోజు కోపం తగ్గించుకున్నాను. సో, వెంటనే వాళ్ళందరూ చేంజ్ అవ్వాలి అనంటే అలా అవ్వదు. ఒక 10 డేస్ ఒక 1 మంత్
ఫాలో అయ్యాము అంటే వాళ్ళు 1 మంత్ తర్వాత ఎవరో ఒక్కళ్ళు మన ఇంట్లో మారుతారనమాట. అందుకోసం చెప్తున్నాను. అదే కాకుండా ఇంకా నేను చూసి అదేంటి ఆశ్చర్యపడే ఒక ఆవిడైతే ఇక్కడికొస్తారనమాట. మగేశ్వరి గారు అని. ఆహ్, నిజంగా ఆవిడని చూసి ఎంత నాకైతే కొత్తగా అనిపించిందనమాట. అంటే ఇలా కూడా ఉంటారా అనేసి. ఆవిడ వచ్చి బ్లౌజ్ అక్క లేదక్క ఈరోజు స్టిచ్ చేయడం అవ్వలేదు, రేపు అవ్వలేదు, ఈరోజు అవ్వలేదు అనేసి నేను ఒక 2, 3 సార్లు చెప్పాననమాట. నాకు టైం లేక స్టిచ్ చేయలేదు అది ఇది అని చెప్తూ ఉంటే, సరే అనిత నవ్వుతూ, నవ్వుతూ, సరే అనిత రేపు స్టిచ్ చేసి ఉంచు అంటే నాకు ఇంకా ఓపిక తట్టుకోలేక ఒక కొన్ని రోజుల తర్వాత నాకే నా మీద హ్మ్. ఏంటి మనం ఇలా చెప్తున్నా కూడా అక్క ఏం అనట్లేదు అనేసి నేను వచ్చినప్పుడు అడిగేసాననమాట. అక్క అసలు మీకు నా మీద కోపం లేదా? అంటే కోప్పడడం వల్ల నాకేంటనిత వస్తది? నేను కోపం అనేది ఎప్పుడో మానేశాను. నాకు మ్యారేజ్ అయ్యి నా పిల్లలు పుట్టినంత వరకు నాకు కోపం ఉండేది గానీ, మా అత్తగారిని చూసి నేను మారాను. కోప్పడడం వల్ల ఒక్క రూపాయి కూడా ప్రయోజనం లేదు అనేది తెలుసుకున్నాను. అందువల్ల నేను కోప్పడను అనేసి. ఆవిడ ఇప్పుడు పెట్రోల్ బంక్‌లో ఒకే బంక్‌లో ఇప్పుడు 20 ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నారంట. ఇంకొక 2, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అయిపోతే నేను పని మానేస్తాను అనిత. అంతవరకు వెళ్తాను అని. సో, ఆవిడని చూసి నా నేనైతే ఇప్పటికే నా స్టూడెంట్స్ అందరికి చెప్పుంటాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను. నాకెవరైనా తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్ ఆవిడని ఇంట్రొడ్యూస్ చేశాననమాట. ఎలా చేస్తానంటే కోప్పడకుండా ఒక ఆవిడ ఉంటారని చెప్పాను కదా! ఆవిడ ఈవిడే అనేసి ఇంట్రొడ్యూస్ చేశాననమాట. సో, అంతలాగా నాకు ఆవిడని చూస్తే కొత్తగా అనిపించింది. కానీ నా స్టూడెంట్స్ అంతా గూడా ఏం జెప్తారంటే, "అక్క ఇంత ఓపికగా ఎలా ఉంటున్నావు? ఇంత ఓపిక ఎక్కడ నీకొచ్చు? ఎలా వచ్చింది?" అంటే, సో, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నా వల్ల ఎంత నేను మార్చుకోగలనో కొంచెం కొంచెం అలా మార్చుకుంటున్నాననమాట. 5 విషయాలు చెప్తాననేసి ఈరోజు ఒక్క విషయమే చెప్పాను. మిగతా విషయాల గురించి గూడా అలా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తానండి. మీకిలాంటి వీడియోస్ నచ్చుతుంది అనుకుంటే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. క్లాసెస్ వీడియో కూడా వస్తూ ఉంటదండి. బాయ్ అండి. గుడ్ మార్నింగ్ మళ్ళీ. హ్యాపీగా, హెల్తీగా, ప్రశాంతంగా, సంతోషంగా ఈ లైఫ్‌నైతే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఈ క్షణం నుంచి కోపాన్ని నా కోసం ఒక 2 డేస్ చేస్తారని అనుకుంటున్నాను. చెయ్యండి. బాయ్.